ప్రోత్సాహం ఉంది, వాళ్లే దీనిలో పాత్రదారులు, సూత్రధారులు, వాళ్ల ప్రోద్బలంతో ఇది నడిచింది. కూటమి పెద్దలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి, ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దానికి, ఆ తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి జయచంద్రారెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నా, దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విష ప్రచారణ, కనీసం జరిగినటువంటి ఈ దందానంతా కనుమరుగు వచ్చేసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అంటగొట్టాలి అంటే, ఇన్నటి వరకు జరిగినటువంటి ఆ ఏదైతే డిస్కషన్ ఉందో ప్రజల్లో, దాన్ని డైవర్షన్ అంటే జోగి రమేష్ గారి మీద తిట్టిన తర్వాత జోగి రమేష్ గారికి దీనికి సరిపోతుందిలే, మన మీద బురద అంటకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటిది చంద్రబాబు నాయుడికి ఇది అలవాటు అనేటువంటి విషయం. అందులో భాగంగానే సీరియస్ వ్యవహారం, ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి వ్యవహారం, దానిలో కూడా ఈరోజు ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాలు చెప్పాం. నెల 3వ తేదీ కల్తీ మద్యానికి సంబంధించి మొలకల చెరువు తమ్మళ్లపల్లిలో ఇది వెలుగు చూడటం జరిగింది. నకిలీ మద్యం, నకిలీ సీసాలు, నకిలీ లేబుల్స్, నకిలీ మూతలు, వీటితో పాటు వేల లీటర్లకు సంబంధించినటువంటి, వేల బాటిళ్లకు సంబంధించినటువంటి నకిలీ మద్యం దొరికింది అంటే, ఇది ఈరోజు అన్ని విధాల బెల్ట్ షాపులు ఉంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంకి చెందినటువంటి జనార్దన్ రావుకు చెందినటువంటి బార్లో కూడా ఈ నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ఆ యూనిట్ను కూడా అక్కడ గుర్తించడం జరిగింది. అంటే ఇటు మొలకల చెరువులో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ వేల లీటర్ల ఆ నకిలీ మద్యానికి సంబంధించి తయారు చేసే సామగ్రిని చూసి అధికారులు కూడా షాక్ అయ్యాము అని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. ఒకసారి అధికారులు ఏం చెప్పారు, 2-3 నెలలుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ దందా 2-3 నెలలుగా జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది అని చెప్పి అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. అంటే తయారు చేసినటువంటి యూనిట్లు, తయారు చేసినటువంటి విధానం, వాళ్ళ విచారణలో 2-3 నెలల నుంచి ఇది జరుగుతుంది అని చెప్పి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన, ఇది 2 నెలలుగా జరుగుతుంది అని చెప్పాడు. డిప్యూటీ కమిషనర్ ఏం చెప్పాడు, 3 నెలలుగా జరుగుతుంది అని చెప్పాడు. ఎక్సైజ్ అధికారులు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంది, 2 నెలలు 3 నెలలుగా జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అయితే 2-3 నెలలుగా జరిగింది అంటే ఇది కూటమి ఫెయిల్యూరు, ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు, కాబట్టి కూటమి ప్రభుత్వంలోనే ఇది జరిగింది అనేటువంటిది స్పష్టంగా అర్థం కావడంతో దానిని తప్పించుకునేందుకు ఈరోజు 2-3 ఏళ్ల నుంచి ఇది జరుగుతుందనేటువంటి ఒక ప్రచారానికి, విష ప్రచారానికి ఈరోజు పూనుకున్నారు. అంటే 2-3 ఏళ్ళు అనేటప్పటికి ఏమైంది, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విధానం అంటే, ఇది మా ప్రభుత్వంలో వచ్చినటువంటిది కాదు, గత ప్రభుత్వం నుంచే వచ్చిందని చెప్పుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ అందులో భాగంగా 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఒకసారి జనార్దన్ రావు ఒక వీడియోలో మాట్లాడాడు. జనార్దన్ రావు మొదటి వీడియోలో ఏం మాట్లాడాడు, అక్టోబర్ 6వ తేదీ మొదటి వీడియో రిలీజ్ చేశాడు, తొలుత మాట్లాడాడు. దాంట్లో ఏం చెప్పాడు, నన్ను ముద్దాయిగా చూపించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమి సంబంధం లేదు, నాకు ఆరోగ్యం బాగలేక నేను ఆఫ్రికాలో ఉన్నా, ఆరోగ్యం బాగైన తర్వాత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను కాబట్టి విదేశాల్లో ఉన్నాను కాబట్టి నేను ఇండియాకు వచ్చిన తర్వాత దీంట్లో జరిగినటువంటి వాస్తవాలన్నీ చెప్తానని చెప్పాడు తప్ప, ఆ రోజు అక్టోబర్ 6వ తేదీ ఇచ్చినటువంటి వీడియోలో ఎక్కడ కూడా జోగి రమేష్ గారి పాత్ర ఉందనేటువంటి ప్రస్తావన కూడా జనార్దన్ రావు తీసుకురాలేదు. ఇది అందరం గమనించాల్సినటువంటి విషయం. రెండో వీడియో కరెక్ట్గా వారం తర్వాత అక్టోబర్ 13వ తేదీ మొన్నటి దినం మరొక రెండో వీడియో రిలీజ్ చేశారు. జనార్దన్ రావు రెండో వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో జోగి రమేష్ ప్రస్తావన తెచ్చాడు. ఆయన ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పని జోగి రమేష్ చెప్పాడని చెప్పాడు. కావాలనే ఆఫ్రికాలో ఉండేటువంటి ఆయన ఫ్రెండ్ దగ్గరికి ఆయన పంపించాడని చెప్పాడు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్రబన్నాడని, అందులో భాగంగా టీడీపీ వాళ్ళని సస్పెండ్ చేయడంతో, ఎవరు జయచంద్రారెడ్డిని వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడంతో రమేష్ ప్లాన్ మార్చేశాడని చెప్పి, జోగి రమేష్ ప్లాన్ అంతా మార్చాడని చెప్పి, ఇబ్రహీంపట్నంలో ముందుగానే సరుకు తెచ్చి పెట్టాలని చెప్పాడని, అక్కడికి సాక్షి మీడియాని పంపించాడని, దాని ప్రకారం అక్కడ దాడి చేయించాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం మీద విషం చల్లడానికి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి చెప్తే నేను చేశాను, కాబట్టి ఇదంతా జోగి రమేష్ ద్వారా జరిగింది తప్ప దీనికి ప్రభుత్వంతో ఏమి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడాడు. ఆయనకి రకరకాలైన చెప్పొచ్చాడు ఆయన వీడియోలో. ఎందుకు నువ్వు చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్న వస్తుంది కాబట్టి నాకు బెయిల్ ఇప్పిస్తానన్నాడు, మా తమ్ముడిని కూడా కేసులో ఇరికిస్తానన్నాడు, నాకు 3 కోట్లు డబ్బు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశాడు, నాకు ఇవ్వలేదు, కాబట్టి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జోగి రమేష్ వల్లనే ఇది జరిగింది. జోగి రమేష్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేటువంటి పథకం వేశాడు. ఆ పథకంలో భాగంగా నన్ను పావుగా వాడుకున్నాడు,
కాబట్టి ఆ 3 కోట్ల రూపాయలకు ఆశపడి నేను ఈరోజు